హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. మాద్రా ఉచిహా ఎంట్రీకి అందరూ ఇది ఎలా సాధ్యం అని షాక్ అవుతారు. ఇంకా మాద్రా తన ఫుల్ పవర్ని టెస్ట్ చేసుకోవడానికి రంగంలోకి దిగి షినోబి అలయన్స్తో కబడ్డీ ఆడుకుంటాడు. మన హీరో నారుటో తన రసెన్ షురికెన్తో ఆపుదామనుకున్న తన రినేగాన్ కూడా యాక్టివేట్ చేసి అబ్జర్వ్ చేసుకుంటాడు. ఇది సరిపోదన్నట్టు ఒక పెద్ద మీటియర్ని సమన్ చేయడంతో ఓనోకి గారా చాలా కష్టపడి ఆపిన ఇంకో మీటియర్ సమన్ చేసి బ్యాటిల్ ఫీల్డ్ మొత్తాన్ని ధ్వంసం చేస్తాడు. మిగిలిన వాళ్ళని తన వుడ్ స్టైల్ జుట్సుతో అటాక్ చేస్తే మన హీరో నారుటో 9 టైల్స్ కోఆపరేట్ చేయడంతో తన జాయింట్ రసెంగన్ బరాష్తో ఆపుతాడు. ఇంకా మాదరాని ఎలాగైనా ఆపడానికి డిసైడ్ అయ్యి 5 కాగే కలిసి మాదరాని ఎదిరించి ఈ మాదరాని ఎలాగైనా మేమోడిస్తాం, మాస్కడ్ మాదరాని నువ్వు చూసుకో అన్న మెసేజ్తో మన హీరో ఫుల్ కాన్ఫిడెన్స్తో మాస్కడ్ మాదరాని ఢీ కొడతాడు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మన హీరో నారుటో అంత గట్టిగా ఢీ కొట్టిన మాస్క్ పగలదు. 9 టైల్స్ని కంట్రోల్ చేసిన పవర్తో ఇదేనా నీ పవర్ అని తన జించురికిని అటాక్కి పంపితే మన హీరో నారుటో రసెంగన్తో అటాక్ చేస్తాడు. కానీ 3 టైల్స్ జించురికి ఆక్వామెరర్ జుట్సు యూస్ చేస్తే వెంటనే 6 టైల్స్ జించురికి తన బబుల్ జుట్సుతో అటాక్ చేస్తాడు. దాని నుంచి బి సాయంతో తప్పించుకుంటే 7 టైల్స్ జించురికి తన హిడెన్ స్కేల్ పవర్ జుట్సుతో అటాక్ చేస్తే ఫ్లాష్ వేసినట్టు అవుతుంది. ఇది వాడుకొని 2 టైల్స్ ఇంకా 5 టైల్స్ జించురికి అటాక్ చేస్తారు. ఇక్కడ వాళ్ళ విలేజ్కి చెందిన యుగిటోని చూసిన బి వాళ్ళంతా ప్రీవియస్ జించురికి అని తెలుసుకుంటాడు. వాళ్ళని చూస్తే బాధగా ఉంది, కానీ వాళ్ళలో నేను లేనందుకు హ్యాపీగా ఉంది. ఇక్కడ మన హీరో నారుటో అందరి కళ్ళు మాదరా కళ్ళలానే ఉన్నాయని గమనిస్తాడు. అయితే ఇప్పటి వరకు నువ్వు దాచిన కన్ను మాదరా ఇంకా నాగటోలాగా రినేగానా? మీ ఇద్దరు మాదరాలని మేము ఓడిస్తాం. ఇద్దరనన్నావా? ఇక్కడ మాస్కడ్ మ్యాన్కి గతంలో కాబుటో రీయానిమేషన్ యూజ్ చేసినప్పుడు షాక్ అయింది మాదరా రీయానిమేషన్ చూసి అని మనకి రివీల్ అవుతుంది. అయితే మళ్ళీ టోబీ అనే పేరుకే వెళ్దాం. ఇప్పుడు యుద్ధంలో ఉన్నాం, పేర్లతో పని లేదు. మాదరా, టోబీ నీకు నచ్చినట్టు పిలుచుకో. అసలు ఎవడరా నువ్వు? నేనెవ్వరిని కాదు, నేను అలానే ఉండాలనుకుంటున్నా. నాకు కావాల్సింది సుకినోమే ప్లాన్ పూర్తి చేయడం ఒక్కటే. ఈ అర్థం లేని ప్రపంచం మనకి బాధ ఒక్కటే ఇస్తుంది. జించురికి అయిన మీరు కూడా బలవంతం మీద మీ జీవితంలో ఎంతో బాధ అనుభవించారు కదా. అందరినీ పక్కన పెడితే మీరు నన్ను అర్థం చేసుకోగలరు. లోపల టేల్ బీస్ట్ ఉన్నంత మాత్రాన జీవితం అంత బాధగా ఉంటుందని అనుకోకు. నీ జీవితంలో నువ్వు ఓటమిని ఒప్పుకున్న మాత్రాన యుద్ధం మొదలుపెట్టి నేను ఎవరిని కాను అనలేవు. నీ ముఖం మీద ఉన్న మాస్క్ని నేనే పగలగొడతా. ఈ మాస్క్ని తీయాలనుకుని నీ ప్రాణాలు కోల్పోతావు అనడంతో జించురికి అందరూ వాళ్ళ టైల్ బీస్ట్ పవర్స్ని యాక్టివేట్ చేస్తారు. 8 టైల్స్, 9 టైల్స్, నేను మిమ్మల్ని పొందుతా. తరువాత లోకాన్ని మేమది జరగనివ్వము అనడంతో బి 7 టైల్స్ని అటాక్ చేస్తే తప్పించుకుంటుంది. గ్యాప్ లేకుండా వెనక నుంచి అటాక్ చేసినా తప్పించుకుంటే చూడకుండా ఎలా తప్పించుకుంది అని షాక్ అవుతాడు. దానితో నారుటో బీకి వాళ్ళ కళ్ళన్నీ లింక్ అయి ఉంటాయని పెయిన్ పవర్స్ గురించి చెప్తుండగా 4 టైల్స్ ఇంకా 2 టైల్స్ అటాక్ చేయడంతో బి ఇంకా నారుటో తప్పించుకొని దాక్కుంటారు. ఇక్కడ బి లోపల ఉన్న 8 టైల్స్ నారుటో అలాంటి కళ్ళతో జించురికి అందరూ కలిసి పనిచేస్తున్నారు, మనల్ని వెంటనే కనిపెడతారు, ఏం చేద్దాం, వాళ్ళని ఒక్కొక్కరిగా ఓడిద్దాం. ఆ జుట్సు నాగటోలానే అయితే వాళ్ళని చాక్రోతో కంట్రోల్ చేస్తున్నాడు. దానికి వాళ్ళ బాడీస్లో బ్లాక్ రాడ్స్ పెడతాడు. అయితే అవి తీసేస్తే జుట్సు ఆగిపోతుందా? అయితే అవి ఎక్కడున్నాయో మనం కనిపెట్టాలి అంటుండగా బి అక్కడున్నట్టేనా? యూగిటో చెస్ట్ని చూశాను నేను, అక్కడ ఏదో నల్లగా ఉండడం గమనించాను. అరే బి, లోకం భవిష్యత్తు నీ మీద ఆధారపడి ఉంటే ఏంట్రా నువ్వు చేసేది? ఇది చూసి తెలుసుకున్న నారుటో అందరికీ రాడ్స్ ఒకే ప్లేస్లో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కావాలని 4 టైల్స్ జించురికి అటాక్ తప్పించుకోకుండా తన రసెంగన్తో చెస్ట్ మీద అటాక్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటుండగా 5 టైల్స్ జించురికి అటాక్ చేస్తాడు. ఇక్కడ 8 టైల్స్ చుట్టూ చెట్లున్న అడవిలో వీళ్ళు ఈజీగా తప్పించుకుంటున్నారు. అర్థమైందా బి అనడంతో బి తన 8 టైల్స్ ఫామ్కి మారి నారుటోని తనని గట్టిగా పట్టుకోమని తన 8 టైల్ ట్విస్టర్ యూస్ చేసి ఫారెస్ట్ మొత్తాన్ని క్లియర్ చేస్తాడు. కట్ చేస్తే హెడ్ క్వార్టర్స్లో బి అప్పుడే ట్రాన్స్ఫార్మ్ అయ్యడం తెలుసుకున్న షికాకు మాదరాని 5 కాగే వాళ్ళంతటి వాళ్ళే ఆపగలరు అని నమ్మి మిగిలిన డివిజన్స్ వాళ్ళ బ్యాటిల్ ఫీల్డ్లో స్టేటస్ కనుక్కొని
కుదిరితే వెంటనే నారుటో దగ్గరికి బ్యాక్ కింద వెళ్ళమంటాడు. తిరిగి నారుటో బీ ఫైట్ దగ్గరికి వస్తే బీ యూజ్ చేసిన అటాక్కి ఫారెస్ట్ అంతా మాయమైపోతుంది. జించురికి అందరూ పడిపోయి ఉంటారు. వెంటనే ఎయిట్ టైల్స్ వాళ్ళని తన సీలింగ్ జుట్సుతో సీల్ చేసి తర్వాత వాళ్ళ రాడ్స్ రిమూవ్ చేద్దాం అనడంతో బీ తన సీలింగ్ జుట్సు ఆక్టోపస్ హోల్డ్ వాడతాడు. 3 సెకండ్స్లో సీల్ చేసేయచ్చు అనుకునే టైంకి అందరూ వాళ్ళ మినీ టైల్ బీస్ట్ ఫామ్కి మారి తప్పించుకుంటారు. అందరూ ఒకేసారి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం చూసిన నారుటో, భలే సీల్ చేశారే, అది సీలింగ్ కాదు, ఎనిమి ట్రాన్స్ఫర్మేషన్. వెంటనే జించురికి అందరూ కలిసి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. నారుటోని వెనక నుంచి అటాక్ చేసి లావా జుట్సులోకి తోస్తే బీ నారుటోని కాపాడుతుండగా 5 టైల్స్ బీని అటాక్ చేస్తుంది. పడిపోయి జుట్సు వల్ల ఇరుక్కున్న నారుటో దగ్గరికి టోబీ వస్తూ, చూస్తుంటే 2 జించురికి కలిసి 6 జించురికిని ఓడించలేవనుకుంటా, ఇంకా నీ పని అయిపోయింది అని నారుటోని టచ్ చేసే టైంకి మన గాయ్ ఇంకా కాకాషి సెన్సే వచ్చి కాపాడతారు. ఇంకో 2 కలిసినా ఏం మారదు, పైగా నా కళ్ళు ఇంకా టైల్ బీస్ట్ పవర్ ముందు అస్సలు మారదు. మా దగ్గర కూడా షారింగన్ ఉంది, ఇంకా నోబుల్ గ్రీన్ బీస్ట్ ఆఫ్ ద లీఫ్ అని సూపర్ ఎంట్రీ ఇస్తారు. జెట్సుని అమాత్రాసు వాడి తన సుసాను యాక్టివేట్ చేసిన సాస్కే దగ్గరికి వస్తాం. బానే ఉన్నాయి, ఈ కళ్ళు చీకట్లో కూడా బానే పనిచేస్తున్నాయి అని తన ఎటర్నల్ మాంగేక్యో షారింగన్ ని రివీల్ చేసి హైడౌట్ నుంచి తప్పించుకుంటాడు. తిరిగి నారుటో ఫైట్కి వస్తే, భలే టైంకి వచ్చారు కకాషి సెన్సే, నా స్టూడెంట్ ఒక్కడే కష్టపడుతుంటే చూస్తూ ఉండలేను అంటుండగా 5 టైల్స్ అటాక్ చేస్తుంది. కానీ మన టీంని కాకుండా మాదరాన్ని అటాక్ చేయబోతుంటే ఏవో చైన్స్ యూజ్ చేసి ఆపుతుండగా 5 టైల్స్ బాధపడడం బీతో పాటు మన హీరో నారుటో గమనిస్తారు. ఇక్కడ 5 టైల్స్ని కంట్రోల్లో పెట్టడం చూసిన 8 టైల్స్, మా టైల్ బిస్ కూడా ఫీలింగ్స్ ఉంటాయి, అది చూస్తేనే మండిపోతుంది, ఎప్పుడు మీకు కోపం వస్తుందా? ఈ షినోబి మమ్మల్ని ఎప్పటి నుంచో పెట్స్ లా చూశారు. 8 టైల్స్, నువ్వు ఇంకా వాడు ఏదో తేడాగా ఉన్నారంతే. ఖచ్చితంగా చెప్తున్నావా 9 టైల్స్? నువ్వు నన్ను మోసం చేయలేవు, నువ్వు నోరు మూసుకో, మనలో నా తర్వాత సెకండ్ స్ట్రాంగెస్ట్ నువ్వే కదా, త్వరగా ఇది ముగించు, నేను ఇంకా పడుకుంటా. టైల్స్తో మన పవర్ కొలవలేం, నువ్వు ఎప్పుడు అంతే, అందుకే 1 టైల్కి నువ్వు అస్సలు నచ్చవు. రేయ్, అసలు వింటున్నావా? పడుకున్నట్టు నటించుకు నక్క. 8 టైల్స్ ఇంకా 9 టైల్స్ మాటలు విన్న నారుటో సంతోషపడతాడు. నారుటో, ఏంటి నవ్వుతున్నావు, వాళ్ళు వస్తున్నారు అని కకాషి ఇంకా గాయ్ ముగ్గురిని సైడ్ చేస్తే మిగిలిన 3 నారుటో వైపు వస్తాయి. వీళ్ళని బానే ఆపుతున్నారు, ఇంకో లెవెల్ పెంచితే ఎలా ఉంటుంది అని 4 టైల్స్ ఇంకా 6 టైల్స్ని టైల్ బీస్ట్ ఫామ్కి మారుస్తాడు. చాక్రా అంతా అయిపోవడంతో నారుటో చాక్రా మోడ్ పోతుంది. నారుటో, నీ చాక్రా మోడ్తో జాగ్రత్త, 9 టైల్స్ అంతా లాక్కుంటే నీ పని అయిపోతుంది. బి, నీకు ఇంకా అర్థం కాలేదా? నారుటో ఎప్పుడో చావు దాకా వెళ్ళుండాలి, ఇంకా బాగానే ఉన్నాడంటే 9 టైల్స్ వాడి చాక్రా లాక్కోవడం ఎప్పుడో ఆపేసింది. అవును కదా 9 టైల్స్, ఏదో నీ మనసు మార్చింది కదా అనడంతో 9 టైల్స్, నారుటో ముందు నాలో టైల్ బీస్ట్ ఉన్నంత మాత్రాన జీవితం అంతా బాధగా ఉంటుందని అనుకోకు అన్న డైలాగ్ గుర్తెచ్చుకొని సైలెంట్గా ఉంటుంది. ఈ గ్యాప్లో ఒక పక్క 6 టైల్స్ గాయ్ ఇంకా కకాషిని అటాక్ చేస్తే ఇంకో పక్క 4 టైల్స్ నారుటో ఇంకా బీని అటాక్ చేసి నారుటోని మింగబోతే టైంకి మళ్ళీ మన హీరో నారుటో తన చాక్రా మోడ్కి మారి అడ్డుకుంటాడు. ఇదే టైంలో గాయ్ ఇంకా కకాషి 6 టైల్స్ అటాక్ నుంచి తప్పించుకుంటే వెనక నుంచి మిగిలిన జించురికి అటాక్ చేస్తాయి. దానితో ఇంకా లాభం లేదు అనుకొని ఒక సైడ్ కకాషి తన క్లోన్ సాయంతో లైట్నింగ్ కేబుల్తో అడ్డుకుంటే ఇంకో పక్క గాయ్ సెన్సే తన అసాకుజాకు వాడి అడ్డుకుంటాడు. తిరిగి నారుటో దగ్గరికి వస్తే 8 టైల్స్ నారుటోకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ, 9 టైల్స్, నువ్వు మాదరాతో జరిగిన ఫైట్లో నారుటో క్లోన్కి నీ చాక్రా ఇచ్చి హెల్ప్ చేసావని తెలుసు, ఇప్పుడు మళ్ళీ హెల్ప్ చేయొచ్చు కదా, నేను నీలా ఏదో కుక్క పిల్లలా నా మాస్టర్ కోసం తోకూపుతూ ఉండలేను 8 టైల్స్, అయితే నారుటోకి ఏమైనా పర్లేదా అనడంతో 9 టైల్స్ గతంలో తన మాస్టర్స్ అయిన మాదరా, హాషిరామా, మీటో ఉజుమాకి ఇంకా కుషినా అందరూ తనని ఒక బీస్ట్లా చూసి కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేసిన విషయం గుర్తు తెచ్చుకుంటాడు. కానీ మన హీరో నారుటో మాత్రం ఏదో ఒకరోజు నీలో ఉన్న హేట్రెడ్ గురించి ఏదో ఒకటి చేస్తా అనడం గుర్తొస్తుంది. తిరిగి ఫైట్లో నారుటో స్లిప్ అయ్యి 4 టైల్స్ నోట్లో పడతాడు. ఎవరు? నువ్వు కూడా నా పవర్ కోసమే వచ్చావా? నువ్వు
ఫోర్ టైల్స్ కదా, ఆ పేరుతో నన్ను పిలవద్దు. నాకు ఒక పేరుంది. నేనే అతి గొప్ప సూర్యుండోకి మంకీ కింగ్ అయిన సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ తో పేరు పెట్టబడిన ఆల్మైటీ సాన్ గోకు. అసలు నేను ఎక్కడున్నాను? నా పేరు చెప్తుంటే నన్నే ఇగ్నోర్ చేస్తావా? సారీ. టైల్ బీస్ట్ కి సారీ చెప్తున్నావా? మనిషివైనా చాలా వినయంగా ఉన్నావు. ఓ, నీ లోపల కూడా ఉందా? అందుకే ఇక్కడికి రాగలిగావు. కురామా నీకు బానే ట్రైనింగ్ ఇచ్చింది. కురామానా? అదెవరు? 9 టైల్స్ చించురికి అయ్యుండి దాని పేరు కూడా తెలీదా? మీ మనుషులంటే అందుకే అసహ్యం. ఏంటి, తనకి పేరుందా? వాడి పేరు కురామానా? మీరు మమ్మల్ని వెపన్స్ లానే చూస్తారు. అందుకే ఎప్పుడు మాకు పేర్లున్నాయో లేదో కూడా పట్టించుకోరు. మమ్మల్ని బంధించి అస్సలు పట్టించుకోరు. నువ్వేం చెప్తున్నావో నేను అర్థం చేసుకోగలను. ఒకప్పుడు నేను గుర్తించబడ్డానికి చిలిపి చేష్టలు చేసేవాడిని. నేను ఒక జించురికి. కానీ నా పేరెంట్స్ ఇంకా మాస్టర్ నాకు పెట్టిన పేరు నారుటో. అందుకే ఎవరిని కాదు అనుకొని వాడు బలవంత పెట్టి వాడికి నచ్చింది చేయిస్తుంటే నేను చూడలేను. అయితే ఏం చెయ్యాలనుకుంటున్నావు? నేను బి ఇంకా 8 టైల్స్లో ఉండాలనుకుంటున్నా. జోక్ చేసుకుంటూ గొడవ పడుతూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం చూస్తే ఈజీగా చెప్పచ్చు వాళ్ళు ఫ్రెండ్స్. దానిని చూస్తే నేను అసూయపడతా. ఏంటి, మనిషి అయిన నువ్వు మాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నావా? అన్న సీరియస్గా ఉన్న నారుటో ఫేస్ చూసి ఎంత సీరియస్గా చెప్తున్నాడో అర్థం చేసుకుంటాడు. అందుకే నేను నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నా. నువ్వు నన్ను ఆపగలవు. ఈ చైన్స్ నుంచి నన్ను విడిపిస్తే ఎలాగో చెప్తా. సాన్, అయితే ఎలాగో చెప్పు. కానీ ముందొకటి చెప్పని, నేను మనుషుల్ని నమ్మను. నన్ను ఫ్రీ చేసినంత మాత్రం నేను నీ ఫ్రెండ్ అయిపోతా అనుకోకు. మేం మిమ్మల్ని నమ్మం. కావాలంటే పర్లేదు, నేనేం చేయాలో నాకు ఇప్పుడు తెలుసు. ఇదే టైంలో బయట నారుటో 4 టైల్స్ లోపల ఉండడంతో ఇద్దరిని కలిపి సీల్ చేయడానికి టోబీ తన చైన్స్తో ట్రై చేస్తాడు. దీనితో మన హీరో నారుటో తన మల్టీ షాడోక్లో జుట్సు వాడి బయటపడతాడు. ఇక తర్వాత 4 టైల్స్ని కాపాడడానికి తన నెక్లో ఉన్న చాక్రా రాడ్ని కనిపెట్టి మళ్ళీ తన చాక్రా మోడ్లోకి మారి ఆ రాడ్ని బయటికి తీయడానికి ట్రై చేస్తాడు. కానీ జించురికి కావడంతో రాడ్ని టచ్ చేసిన నారుటోని టోబీ చైన్స్తో బంధిస్తాడు. ఇక్కడ అంతా గమనిస్తున్న 9 టైల్స్ నువ్వు కొంచెం కూడా మారలేదు అని అతి చిన్న వయసులోనే అందరి గుర్తింపు పొందడం కోసం హొకాగే అవ్వాలని డిసైడ్ అయ్యి ఎప్పుడూ పట్టు వదలకుండా తన గోల్ని దృష్టిలో పెట్టుకొని ప్రయత్నించి ఎంత కష్టం వచ్చినా చావు దాకా వెళ్లాల్సి వచ్చినా తన ఓటమిని ఒప్పుకోకుండా తన విలేజ్కే హీరో అయిన నారుటో జీవితాన్ని గుర్తు తెచ్చుకొని, నారుటో, నీకు మా టైల్ బీస్ట్ కోసం నిజంగానే ఏదైనా చెయ్యాలనిపిస్తే అస్సలు మారకు.何かしてやりてえと本心で思うなら今まで通り. ఇక్కడ మనకి నారుటో 4 టైల్స్ లోపల ఆల్రెడీ ఒక క్లోన్ని పెట్టి దానితో సేజ్ మోడ్ యూస్ చేసినట్లు రివీల్ అవుతుంది. బయట ఉన్న నారుటో చాక్రాని సెన్స్ చేసి బాడీ లోపల నుంచి తన దగ్గరికి వచ్చి లోపల నుంచి రాడ్ని పుష్ చేయబోతుంటే, నిన్ను నువ్వు ఎప్పట్లాగే నిరూపించుకో, అదే కదా నువ్వు నారుటో అంటుండగా తన క్లోన్ ఫ్రాగ్ స్లాప్ యూజ్ చేసి రాడ్ని పుష్ చేస్తే బయట ఉన్న నారుటో దానిని బయటికి లాగి తన రసంగంతో రాడ్ని డిస్ట్రాయ్ చేస్తాడు. దానితో 4 టైల్స్ నారుటోని కాపాడి మళ్ళీ మాట్లాడుతుంది. చెప్పినట్టే చేసావే, ఇంకా చైన్ మాయమవ్వలేదేంటి? మెయిన్ చైన్ మాయమవ్వదనుకుంటా, కానీ నేను రాడ్ లాగేశా కదా. ఆ రాడ్ జించురికి బాడీకి నా చాక్రాని కనెక్ట్ చేయడానికి నా అసలైన బాడీ గేడో స్టాట్యూకి లింక్ అయి ఉంది. అయితే నువ్వు ఫ్రీ అవ్వలేదు కదా? నిజంగానే అలా అంటున్నావా? మరి అననా? వీడు నిజంగానే చాలా కోపంగా ఉన్నాడు. నేను నీకు నన్ను ఎలా ఆపాలో చెప్పాను.
నన్ను కాపాడడం గురించి కాదు, వెళ్లే ముందు నీకు ఒకటి ఇవ్వని అని ఫోర్ టైల్స్ మన హీరో నారుటోకి ఫిస్ట్ పంపిస్తుంది. వెంటనే టోబీ ఫోర్ టైల్స్ ని స్టాట్యూలో సీల్ చేసి, ఒక్కటే నిన్ను చాలా ఇబ్బంది పెట్టినట్టుంది, కానీ నేను బానే ఉన్నా అని మిగిలిన అందరినీ టైల్ బీస్ట్ గా మారుస్తాడు. నువ్వొక్కడివే వాటిని ఆపలేవనుకుంటా, చూస్తూ ఉండు ఏం చేస్తానో. నా పవర్ కావాలంటే చెప్పు, ఇస్తా. ఏంటి ఈ మధ్య ఎక్కువే మాట్లాడుతున్నావు? నువ్వు హెల్ప్ చేస్తా అంటున్నందుకు సంతోషమే, కానీ ముందు ఒకటి చెప్పని. ముందు నువ్వు చేసిన దానికి థ్యాంక్స్. నన్ను విసిగించకు. ముందలా చేయడానికి కారణం నాకు ఆ మాదర అస్సలు నచ్చడు. ఈ సీల్ ఉన్నంత వరకు నేను నీకు కొంత చక్రానే ఇవ్వగలను. నువ్వు ఇంకా ఫైట్ చేస్తే చూడాలనుంది, నా ఎంటర్టైన్మెంట్ కోసం. ఒక థ్యాంక్స్ చెప్తే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తావా అంటుండగా నైన్ టైల్స్ తన ఫిస్ట్ ఇచ్చి చాక్రా ఇవ్వడానికి రెడీ అవుతుంది. తిరిగి బ్యాటిల్లో నేను బి లీడ్ తీసుకొని ఫైట్ చేస్తాం. నారుటో, నువ్వు మాకు బ్యాకప్ ఇవ్వు. నువ్వు బి గాయపడున్నారు కాబట్టి మేము లీడ్ తీసుకుంటాం కలిసి కట్టుగా. ఓయ్ నారుటో, అంటే నువ్వు నైన్ టైల్స్తో మా దగ్గర కావాల్సినంత పవర్ ఉంది. నువ్వు ఇంకా డీమన్ ఫోక్స్ కాదు, ఇక నుంచి నా పార్ట్నర్. కురామా, ఇంకా పద మొదలెడదాం అంటూ సీల్ ఓపెన్ చేయడం వల్ల నైన్ టైల్స్ ఫుల్ చాక్రాతో నారుటో ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఇదే టైంలో 5 టైల్ బీస్ట్ కలిసి వాళ్ళ టైల్ బీస్ట్ బాంబ్తో అటాక్ చేయడానికి రెడీ అవుతాయి. 5 బాంబ్స్ని నారుటో ఒక్కడే తిప్పి కొట్టడం చూసిన కకాషికి ఒక్క సెకండ్ తన సెన్సే అయిన మినాటో కనిపిస్తాడు. ఇక చూసుకోండి, మన హీరో నారుటో ఫస్ట్ టైం తన టైల్ బీస్ట్ ట్రాన్స్ఫర్మేషన్తో మిగిలిన 5 టైల్ బీస్ట్ని ఎగరేస్తాడు. 5 కలిపి వాళ్ళ ఎనర్జీ మొత్తం యూజ్ చేసి టైల్ బీస్ట్ బాంబ్ యూజ్ చేసిన 9 టైల్స్ టైల్ బీస్ట్ బాంబ్ ముందు ఎందుకు పని చేయవు. ఇంకా వెంటనే వాళ్ళ చాక్రా రాడ్స్ తీసేస్తాడు.まず全員の杭の位置を確かめんぜ。くらえ！全部の位置を見つけた。二重玉！కానీ అన్ని బీస్ని ఒకేసారి కనెక్ట్ అవ్వడం వల్ల నారుటో టైల్ బీస్ట్ డైమెన్షన్కి వెళ్తాడు. నీకు ఇక్కడికి స్వాగతం, ఇంకా మమ్మల్ని విడిపిస్తున్నందుకు థ్యాంక్స్. నారుటో ఉజుమాకి, అయ్యో చిన్న పిల్లోడ్లా ఉన్నావే, జించురికి ఇలా ఎన్నో కష్టాలు పడి ఉంటావు. అంతేకాక అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయాయా? ఎప్పుడు రామెన్ టేస్ట్ చేసి ఉంటావు, అమ్మాయిని కూడా కిస్ చేయలేదనుకుంటా. నువ్వేదో పెద్ద చేసినట్టు ఆ సాస్కెని తప్ప ఎవరిని చేయలేదు కదా, ఇప్పుడు అదంత అవసరమా? ఇక్కడ సీల్ అవ్వక ముందు 4 టైల్స్ నారుటోకి తన చాక్రా కొంత ఇచ్చినట్టు సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ ఆఖరిలో చెప్పిన వాడు నారుటోనే అని, వాడే మనల్ని కాపాడతాడని చెప్పినట్టు రివీల్ అవుతుంది. ఇది తెలుసుకున్న నారుటో, మీ అందరినీ ఇలా చూస్తే సంతోషంగా ఉంది. ఇది 4 టైల్స్ ఇంకా రోషి మాతో నీ గురించి చెప్పడం వల్లే జరిగింది, కాబట్టి నీకే థ్యాంక్స్ చెప్పాలి అని 4 టైల్స్ కోరిక మీద అందరూ వాళ్ళ పేర్లు ఇంకా వాళ్ళ టైల్ బీస్ట్ పేర్లు చెప్పి నారుటోకి వాళ్ళ చాక్రా ఇస్తారు. ఇది చూసిన కురామాకి గతంలో సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నా టైం అయిపోయింది. షుకాకు, మాతాతాబి, ఇసోబు, సాంగోకు, కోకో, సైకెన్, చోమే, గ్యూకి, కురామా, మీరు విడిపోయినా కలుసుకుంటారు. ఏదో ఒకరోజు మీ అందరినీ మళ్ళీ ఒకడు కలుపుతాడు. నాలా కాకుండా వాడు మీకు మీ అసలైన శక్తికి మార్గం చూపుతాడు. ఇక సెలవు అన్న మాటలు గుర్తు రావడంతో
అప్పుడు సేజ్ ఆఫ్ సిక్స్ పాత్స్ మాట్లాడింది నారుటో గురించి అనుకుంటాడు. దీనితో అన్ని టేల్బీస్ నారుటోలో వాళ్ళ క్రియేటర్ ఇంకా ఫాదర్ అయిన సేజ్ ఆఫ్ సిక్స్ పాత్స్ ని చూసుకుంటాయి. నువ్వు నీలో 9 టేల్స్ ని పూర్తిగా కంట్రోల్ చేసావా, అయినా ఏం మారదు అని వాళ్ళ రాడ్స్ తీసి ఓడించడంతో టోబీ బీస్ట్స్ అన్నిటిని మళ్ళీ స్టాచ్యూలో సీల్ చేస్తాడు. మారింది, ఎందుకంటే ఇప్పుడు నాకు చాలానే పేర్లు తెలుసు. ఏం పేర్లు అంటే నీకు తెలీదా? నీకు చెప్పే సమస్య లేదు. ఏంటి? చెమట లేదు, వర్షం పడుతుంది. వీళ్ళు నాకు చెమటొచ్చేంత కష్టపెట్టలేరు. వాడి లిమిట్స్ నాకు తెలుసు. వాడి పవర్తో నన్ను ఓడించలేడు. మరిప్పుడు ఏం జరుగుతుంది? ఏమైనా అనవసరం. నారుటో ఏం మార్చలేడు. ఈ యుద్ధం తర్వాత గతం భవిష్యత్తు అనేవి ఉండవు. కట్ చేస్తే హెడ్ క్వార్టర్స్ లో సెన్స్ చేసి ఇదంతా తెలుసుకున్న ఇంటెల్ యూనిట్ నారుటో ఒక్కడే ఎంతో కష్టపడి యుద్ధంలో మన ఎనిమిని ఆపుతున్నాడు, వాడికి మనం వీలైనంత త్వరగా సాయం చేయాలి అని అందరికీ తెలియచేయడంతో అందరూ నారుటో వైపుగా తనకి సాయం చేయడం కోసం పరుగు తీస్తారు. సాస్కే టీం మెంబర్స్ అయిన జూగో ఇంకా సుగెట్సు సాస్కే కోసం వెతుకుతున్నారు. ఇదే టైంలో లీఫ్ జైల్లో ఉన్న కారిన్ సాస్కే తనని చంపడానికి ట్రై చేసినా ఇంకా సాస్కే పిచ్చిలోనే ఉంటుంది. కట్ చేస్తే సుగెట్సు ఇంకా జూగో సాస్కేని వెతుకుతూ పాత ఒరోచిమారు హైడౌట్కి చేరుకుంటారు. సాస్కే లేకపోవడంతో కంట్రోల్ తప్పిన జూగో సుగెట్సుని అటాక్ చేయడంతో హైడౌట్లో ఉన్న సీక్రెట్ ప్లేస్ని కనుక్కుంటారు. ఈ రూమ్లో ఒక స్క్రోల్ని చూసిన సుగెట్సు దీనితో ఈ వార్ మొత్తాన్ని మార్చేయచ్చు అనుకొని షాక్ అయ్యి దానిని సాస్కేకి గిఫ్ట్లా తీసుకెళ్లడానికి డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే హైడౌట్ నుంచి తప్పించుకున్న సాస్కేని జెట్సు చుట్టుముడతారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను దాటుకొని వచ్చిన 2 టౌన్స్ ఖాళీగా ఉన్నాయేంటి? ఏం జరిగిందో చెప్తావా? సమాధానం చెప్పాల్సింది నువ్వు. అసలు ఎక్కడెందుకున్నావు? మా ఒరిజినల్కి ఏమైంది? నేను బయట ఉండడం మీకు అంత ఇబ్బంది అయితే నన్ను ఓడించి బంధించండి. అంటే నువ్వు మా ఒరిజినల్ని అని అందరూ అటాక్ చేస్తే సాస్కే తన సుసానో యాక్టివేట్ చేసి అందరినీ ఓడిస్తాడు. ఒక్క జెట్సుని బంధించి తన షారింగన్ గెంజుట్సు ద్వారా కిల్లర్ బీ ఇంకా నారుటో ఉజుమాకిని క్యాప్చర్ చేయడానికి యుద్ధం జరుగుతుందని తెలుసుకొని జెట్సుని చంపుతాడు. నీ కళ్ళకి అలవాటు పడుతున్నా అన్నయ్య, నీ కళ్ళు ఎన్నో దారుణాలు చూసాయి, ఎంతో బాధ ఇంకా భారాన్ని అనుభవించాయి. ఇప్పుడు నేను నీకు ఏం చూపిస్తానో చూడన్నయ్యా. ఇదే టైంలో ఎనిమి రియానిమేషన్ ఆపడానికి కాబుటో వైపుగా వెళ్తున్న ఇటాచిని కూడా మనం చూస్తాం. కట్ చేస్తే రైకాగే ఓనోకి కలిసి రాక్ గోలెంతో మాద్రాని అటాక్ చేసిన మాద్రా తన వుడ్ స్టైల్తో ఈజీగా ఓడిస్తాడు. గ్యాప్ లేకుండా తన డీప్ ఫారెస్ట్ బ్లూమ్ యూజ్ చేయడంతో అందరూ గారా శాండ్ వాడి తప్పించుకుంటారు. దానికే షాక్ అయితే ఎలా అని వెంటనే సుసానోతో అటాక్ చేసి 5 కాగేని భూస్థాపితం చేస్తాడు. ఇంకా అవ్వలేదు అని తన 5 స్టైల్ జుట్సుతో అందరినీ మంటల్లో బంధిస్తాడు. దీనితో అందరూ ఓటమి ఒప్పుకున్నట్టు పడిపోతారు. స్పృహ కోల్పోతున్న సూచికాకేకి గతంలో ఫస్ట్ సూచికాకే తనతో నువ్వు క్లీన్ చేస్తున్న రాయి మన విలేజ్ విల్లుని తెలియచేస్తుంది, కానీ ఈ రాయిని పడేసి దీని ప్లేస్లో ఇంకొకటి పెట్టినా ఎవ్వరికీ తెలీదు. పైకి కనిపించే రాయి కాదు ముఖ్యం, నీ లోపలున్న విల్ ఆఫ్ స్టోన్. నిన్ను చూస్తేనే చెప్పగలను, నువ్వేదో ఒకరోజు ఈ లోకాన్ని మార్చేంత పవర్ఫుల్ అయ్యే విల్ నీలో ఉంది. కానీ అది కోల్పోకుండా చూసుకో. జీవితంలో కొన్ని అడ్డంకులు అడ్డు వచ్చినప్పుడు ఏవో సాకులు చెప్పి ఓటమి నొప్పుకొని అవి కోల్పోవాలనిపిస్తుంది, కానీ ఎప్పుడూ దానిని వదులుకోకు, నీ ఓటమి నొప్పుకోకు. ఇక్కడ మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పేది ఏంటంటే, లైఫ్లో మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా మన మీద మనం పూర్తి నమ్మకం పెట్టుకొని ఓటమి నొప్పుకోకుండా ప్రయత్నించాలి, మన హీరో నారుటోలాగా. ఈ మాటలు గుర్తు తెచ్చుకున్న సూచికాగే తన పార్టికల్ స్టైల్ అటామిక్ డిస్మాంట్లింగ్ జుట్సుతో మాద్రా వుడ్ జుట్సుని డిస్ట్రాయ్ చేసి అందరినీ కాపాడడంతో మళ్ళీ కాగే అందరూ ఫైట్కి రెడీ అవుతారు. కానీ అటాక్లో దెబ్బతిన్న మాద్రాని చూసి షాక్ అవుతారు. ఎందుకంటే మాద్రా చెస్ట్ మీద హాషిరామా ఫేస్ ఉంటుంది. దీనివల్ల నేను వుడ్ స్టైల్ జుట్సుని యూజ్ చేస్తున్నావా? కట్ చేస్తే కాబుటో వైపు వెళ్తున్న ఇటాచిని సాస్కే చూసి షాక్ అవుతాడు. ఇటాచిని చూసిన సాస్కేకి ఒక్క సెకండ్ తన అన్న జ్ఞాపకాలు, తనని హీరో చేయడం కోసం చనిపోయిన విషయం గుర్తొస్తాయి. ఇక వెంటనే ఇటాచి వెనకపడతాడు. ఆగు ఇటాచి, అది నువ్వేనా? ఆగమని చెప్తున్నా కదా అని తన సుసానో యూజ్ చేసిన ఇటాచి తన సుసానో వాడి తిప్పి కొడతాడు. ఈ సుసానో
అంటే నువ్వు ఇటాచియే. నువ్వు కూడా సుసానోని మాస్టర్ చేస్తావనుకోలేదు. ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు చనిపోయి ఉండాలి కదా. ఇది కాబుటో జుట్సు. నేను ఇప్పుడు ఆగలేను. చెయ్యాల్సిన పని ఒకటి ఉంది. నాకు అది అనవసరం. నిన్ను చాలా క్వశ్చన్స్ అడగాలి. తర్వాత అడుగు, ఒకవేళ కుదిరితే. నువ్వే చెప్పావు కదా నీలాంటి కళ్ళుంటే నేను వెతికి చేరుకోమని. మరెందుకు ఇప్పుడు పారిపోతున్నావు? నువ్వు నాకు చెప్పిందంతా అబద్ధమనా, లేక నాకు నిజం చెప్పే ధైర్యం లేక? నాకు ఆల్రెడీ నీ గురించి అంతా తెలుసు. అందుకే నేను లీఫ్ని డిస్ట్రాయ్ చేద్దామనుకుంటున్నా అనడంతో ఇటాచీకి నారుటో సాస్కే తన బాధ అర్థం చేసుకోవడం వల్లే ఇటాచీని బాధ పెట్టిన విలేజ్ని డిస్ట్రాయ్ చేద్దామనుకుంటున్నాడు అన్న విషయం గుర్తొస్తుంది. నువ్వు ఎప్పట్లాగా కాన్ఫిడెంట్గానే మాట్లాడుతున్నావు, కానీ నీ గురించి విన్న దాని ప్రకారం నువ్వు చాలా మారావు. లేదు, నీ వల్లే నేను ఎంతలా మారా. ఆ రోజు నేను చావాల్సింది. ఆ రాత్రి మన పేరెంట్స్తో నన్ను చంపాల్సింది. నన్నే ఎందుకు, నన్ను మాత్రం ఎందుకు వదిలేవు? మన పేరెంట్స్కి నాకు తేడా ఏంటి? ఎందుకంటే నీకేం తెలీదు. మన క్లాన్ చేసే పాపంతో నీకు సంబంధం లేదు. నువ్వింకా చంటి పిల్లోడివి. అంతేకాక అంతా నీకోసమే చేశా అనుకున్నావా? నేను చేసిన దానికి ఒక ఉచిహా చేతిలోనే చావాలనుకున్నా. దానికోసమే నీలో ఉన్న ద్వేషాన్ని వాడుకున్నా. కానీ అక్కడే నేను తప్పు చేశా. చివరికి నేను ద్వేషంతో నింపి ఒక రోగ్లా మార్చి ఒక క్రిమినల్ని చేశా. నేను కోరుకుందల్లా నిన్ను సరైన మార్గంలో పెట్టాలని. నా చావుతో నీకు ఒక మార్గం సృష్టించా. నువ్వు తప్పుదారి పట్టకుండా నా అబద్ధాలతో నిన్ను సరైన మార్గంలో పెట్టా. అంటే అన్నీ పట్టించుకోకుండా నువ్వు చూపిన మార్గంలోనే సంతోషంగా నడవాలనుకున్నావా? నాకు అలాంటి మార్గం వద్దు. నువ్వు చెప్పేది కూడా నిజమే. నీ మార్గం నువ్వే ఎంచుకోవచ్చు. నేను ఆల్రెడీ చనిపోయిన మనిషిని. ఇంకా మాట్లాడినా ప్రయోజనం లేదు. నువ్వు బతికుండగా ఎప్పుడూ నన్ను పట్టించుకోలేదు. ఎప్పుడూ నా తల మీద కొట్టి క్షమించు, ఇంకెప్పుడైనా అని పారిపోతూనే ఉన్నావు. ఇప్పుడు చనిపోయినా ఇంకా నా నుంచి పారిపోతున్నావా? నేను పారిపోవట్లేదు. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. ఈ రియానిమేషన్ ఆపాలి. మాదరాన్ని చూసి షాక్ అయిన కాగే దగ్గరికి వస్తాం. మెడికల్ నింజుర్స్ యూజ్ చేస్తున్న నీలో కూడా వీడి రక్తమే ఉంది కదా. అయితే ఏంటి? ముందు నిన్నే ఓడిస్తా. ఫైట్లో మెడికల్ నింజాని ఓడిస్తే గెలవడం ఈజీ అవుతుంది. కానీ మేము అంత ఈజీగా నిన్ను అది చేయనిస్తామనుకున్నావా? తప్పుగా చెప్పావు. నేను ఓడిస్తా అనడానికి కారణం అది హాషిరామ వారసురాలు. నువ్వు వాడే జుట్సులని హాషిరామతో పోలిస్తే నవ్వు వస్తుంది. వాడు అసలు ఏ సైన్స్ యూజ్ చేయకుండానే హీల్ చేసుకునేవాడు. అందరూ వాడిని మోస్ట్ పవర్ఫుల్ షినోబి అనేవారు. వాడితో నేను చావు దాకా పోరాడాను. దానితో పోలిస్తే ఇది పిల్లలాట. వాడితో పోలిస్తే వాడి వారసురాలను నువ్వు ఏం చెయ్యగలవు? వుడ్ స్టైల్ యూజ్ చెయ్యలేవు. నీ మెడికల్ నింజుట్సు కూడా ఎందుకు పనికిరాదు. అన్నిటికన్నా నువ్వు ఒక బలహీనమైన అమ్మాయివి. బలహీనంగా ఉంటే నాకు అసహ్యం. అందులో ఒక సెంజు బలహీనంగా ఉంటే ఇంకా అసహ్యం. నేను ఫస్ట్ హోకాగే అయిన హాషిరామ వారసురాల్ని. నేను వుడ్ స్టైల్ యూజ్ చేయలేను అనేది నిజమే. ఆయన మెడికల్ నింజుట్సుతో పోలిస్తే నా మెడికల్ నింజుట్సు ఎందుకు పనిచేయదు. ఇంకా నేను ఒక అమ్మాయిగా పుట్టా. ఒక అమ్మాయినే కానీ బలహీనురాలను కాదు. పవర్ ఒక్కటే అంతా కాదు. ఫస్ట్ హోకాగే నుంచి నాకు లభించింది ఒకటి ఉంది. అదే నా అసలైన శక్తి. మా విల్ ఆఫ్ ఫైర్ని అస్సలు తక్కువ అంచనా వెయ్యకు. హాషిరామా నుంచి వచ్చిన సంకల్పంతో నన్ను ఓడించగలను అనుకుంటున్నావా? శక్తికి సంకల్పానికి చాలా తేడా ఉంది. శక్తి అంటే ఏదైనా చెయ్యగలిగే సామర్థ్యం కాదు. చనిపోయిన వాళ్ళ సంకల్పం నుంచి కూడా శక్తి లభిస్తుంది. దానితోనే నా మెడికల్ నింజుట్స్ని డెవలప్ చేశా. మెడికల్ నింజా కోసం 3 రూల్స్ కూడా స్థాపించా. ఫస్ట్ రూల్, మెడికల్ నింజా ఎప్పుడు తన ట్రీట్మెంట్ ఆపకూడదు, తన పేషెంట్ ఆఖరి శ్వాస వరకు. సెకండ్ రూల్, మెడికల్ నింజా ఎప్పుడు యుద్ధంలో ఫ్రంట్ లైన్కు వెళ్ళకూడదు. థర్డ్ రూల్, ఏ ప్లాటూన్లోనైనా ఆఖరిగా చచ్చేది మెడికల్ నింజాయే అవ్వాలి. నా స్టూడెంట్స్కి ఇదే నేర్పించా. కానీ ఇంకొక రూల్ ఉంది. ఫోర్త్ రూల్, నింజా ఆర్ట్ ఆఫ్ మిటోటిక్ రీజనరేషన్ 100 హీలింగ్స్ని మాస్టర్ చేసిన మెడికల్ నింజా పై 3 రూల్స్ని బ్రేక్ చేయొచ్చు. 100 హీలింగ్స్ జుట్సువా? ఎప్పుడు వినలేదు. పార్టికల్ స్టైల్తో తప్పించుకున్నారు. కానీ ఇంకో మెడికల్ నింజా చేరినా ఏం మారదు. నేను ఒక మెడికల్ నింజాని తక్కువ అంచనా వెయ్యకు అని త్సునాడే అటాక్ చేస్తే మాదరా సుసానోతో అడ్డుకొని తన ఫైర్ స్టైల్ జుట్సు యూజ్ చేస్తుంటే మిజుకాగే తన వాటర్ డ్రాగన్ మిసైల్తో ఎగరేస్తే రైకాగే ఇంకా త్సునాడే మాదరాని తన్ని ఎగరేస్తారు. సరే ఒప్పుకుంటా, నువ్వు బలహీనురాలివి కాదు. కానీ నువ్వు ఫైట్ చేసి చనిపోతే మిగిలిన కాగే కూడా చనిపోతారు. అది చేస్తే కదా హాషిరామా
నువ్వేం వదిలావో తెలీదు, కానీ వీళ్ళ ఎబిలిటీస్ నీ ముందు ఎందుకు పని చెయ్యవు. నీ చెంచాగాళ్ళకి అన్నీ అప్పచెప్పినట్టే వాళ్ళకి నిన్ను రీసరెక్ట్ చేయడం కూడా నేర్పాల్సింది. నీదంటూ మిగిలింది నాలో ఉన్న నీ సెల్స్ యొక్క లైఫ్ ఫోర్స్ ఒక్కటే. నా చిట్టి తమ్ముడిదంటూ మిగిలింది వాడి కళ్ళ ద్వారా నేను సొంతం చేసుకున్న ఈ శక్తి. నువ్వు చెప్పేది తప్పు. ఒకరికొకరు మనం పాస్ చేసేది ద్వేషం ఒక్కటే అనడంతో సునాడే మాదరాని అటాక్ చేసి, నీ ద్వేషాన్ని ఇంకా స్ప్రెడ్ చేయకు అంటుండగా వీక్ అయిన మాదరాని గారా తన శాండ్తో సీల్ చేస్తాడు. సీల్ అయ్యాడు అని సంబరపడుతుండగా సునాడేకి దిగుతుంది. మీరు సీల్ చేసింది కేవలం నా వుడ్లోని, ఇది అయిపోయింది, ఇక మిగిలిన కాగే మీ వంతు. కట్ చేస్తే సునాడే పాతలవరైన డాన్కి చోజా మాదరా రియానిమేటెడ్ అయ్యాడని, కాగే తనని ఆపడానికి ఫైట్ చేస్తున్నారని, సునాడే హొకాగే అయిందని కూడా చెప్తాడు. దానితో ఏంటి మాదరా రియానిమేట్ అయ్యాడా? మాదరాని తక్కువ అంచనా వేయద్దు. వాడిని ఆపడానికి ఒక్కటే మార్గం, రియానిమేషన్ జుట్సు యూజ్ చేసేవాడిని ఆపడం. వాడంత పవర్ఫుల్లా? 5 కాగే కలిసి ఫైట్ చేసినా ఓడించలేరు అంటున్నావా? ఫస్ట్ హొకాగే తప్ప ఇప్పటి వరకు ఎవ్వరూ వాడిని ఓడించలేదు. వెంటనే అందరూ ఆ రియానిమేషన్ జుట్సు చేసేవాడిని ఆపడానికి వెళ్ళండి. హెడ్ క్వార్టర్ ఏం చేస్తుంది? ఏమైనా ఆర్మీని పంపిందా? కట్ చేస్తే రియానిమేషన్ ఆపడానికి వెళ్తున్న ఆర్మీ ఇటాచి ఉచిహా సాస్కేని తన క్లోన్స్తో ఆపి కాబుటో ఉన్న హైడౌట్కి చేరుకుంటాడు. నా లొకేషన్ కనిపెట్టి నా బ్యారియర్ దాటి బాగానే వచ్చావే. నువ్వు నన్ను కంట్రోల్ చేసినప్పుడే నీ చక్ర ద్వారా నీ లొకేషన్ కనిపెట్టా. ఇది కూడా నీ జుట్సులో ఉన్న రిస్క్. దీనిని కౌంటర్ చేయగలిగే షినోబి వస్తాడనుకోలేదు. ఇంకో విషయం, నన్ను చంపిన జుట్సు ఆగదు, కానీ నేను మాత్రమే ఈ జుట్సు ఆపగలను. అంటే నువ్వు నన్ను చంపలేవు అంటుండగా సాస్కే కూడా వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ ఒక్క సెకండ్ కాబుటోని ఒరోచిమారు అనుకుంటాడు. ఈ యుద్ధంలో పాల్గొనడానికి కారణమైన బహుమతి దానికి అదే నా దగ్గరికి వచ్చేసిందే. ఏమంటున్నావు? మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? తిరిగి మాదరా ఫైట్కి వస్తే సునాడే మాదరా సుసానో బ్లేడ్ని బ్రేక్ చేసి తప్పించుకొని అటాక్ చేసినా మాదరా మళ్ళీ అటాక్ చేసి సునాడేని ఎగరేస్తాడు. ఇంకా ఎలా కదలగలుగుతున్నావు? చెప్పాను కదా, నేను వేరు. ఏ సైన్స్ యూజ్ చేయకుండా హీల్ అవుతున్నావు. ఇదేనా నువ్వు 4th రూల్లో చెప్పిన జుట్సు అసలైన పవర్? హాషిరామానే గుర్తు చేస్తున్నావు. నీ జుట్సుతో నన్ను ఓడించలేవు. అయితే నా జుట్సుతో నేను ఓడిస్తా అని ఓనోకి అటాక్ చేసిన మాదరా తన రినేగాన్తో అబ్జర్వ్ చేసుకొని, నన్ను ఓడించాలంటే మీ ఫిజికల్ అటాక్తో దారుణమైన డ్యామేజ్ చేసి నన్ను సీల్ చేయాలి. కానీ ఇందాక నా పార్టికల్ స్టైల్ జుట్సు వల్లే నీకు చాలా డ్యామేజ్ జరిగింది కదా. అదా మీకు హాషిరామా ఫేస్ చూపించడానికి కావాలని తప్పించుకోలేదు. మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి అలా చేశా, కానీ రివర్స్లో మీలో ఉత్సాహం పెంచింది. అయితే నిన్ను ఒకటి అడగని, మేము 5గురం కలిసి నువ్వు నీ వుడ్లోన్తో సబ్స్టిట్యూట్ చేసి దొంగదాడి చేసేలా చేసామని ఒప్పుకుంటావా? మరి మీ 5గురుంటే నేను ఒక్కడనే కదా. ఇది అన్యాయం అనద్దు. నిజానికి మీ గొప్ప శక్తికి ఇదొక చిన్న పరీక్ష కదా. ఎంతైనా మీరు మాదరా ఉచిహా కదా. అవును, 5-1 అంటే మంచి రేషియో ఆటలాడడానికి అంటూ 25 వుడ్లోన్స్ క్రియేట్ చేసి కాగే అందరి వైపు పంపి, ఇప్పుడు ఇది 5-1 అన్యాయం అని అనద్దు. ఎంతైనా మీరు 5 కాగే కదా. మీకోసం ఇంకో క్వశ్చన్ ఉంది. ఈ క్లోన్స్ సుసానోని యూజ్ చేయాలో వద్దో మీరే చెప్పండి, మీ ఇష్టం. కట్ చేస్తే కాబుటో జరుగుతున్న యుద్ధం గురించి సాస్కేకి వివరిస్తాడు. అంతా విన్నా నువ్వు ఎవరి సైడ్ ఉంటావు అనడంతో సాస్కే అటాక్ చేస్తే ఇటాచి ఆపుతాడు. ఎందుకు ఆపవు? వాడిని ఓడించాలి, చంపకూడదు. రియానిమేషన్ యూజర్ని చంపితే ఆ జుట్సుని ఎప్పటికీ ఆపలేం. కాబట్టి వాడిని నా సుకుయోమిలో బంధించి ఈ జుట్సుని ఎలా ఆపాలో తెలుసుకుందాం. దానితో వాడిని కంట్రోల్ చేసి ఈ జుట్సుని ఆపుతా. కానీ ముందు నేను చెప్పినట్టే ఈ జుట్సుకి వీక్నెస్ లేదు. ఏ జుట్సు అయినా వీక్నెస్ అనేది ఉంటుంది. ఈ జుట్సు వీక్నెస్ ఇంకా రిస్క్ నేను రావడమే. ఇటాచి, ఎప్పుడు నాకు అబద్ధాలు చెప్తూ మళ్ళీ తర్వాత అంటూ నా కోసం చచ్చావు, కానీ ఈసారి నీ మాట నిలబెట్టుకో అంటే ఇటాచి ఒప్పుకోవడంతో ఇద్దరూ కలిసి కాబుటో తలపడడానికి రెడీ అవుతారు.
వెంటనే కాబుటో తన స్నేక్స్తో అటాక్ చేస్తే ఇటాచి తన సుసానోతో బంధిస్తే సాస్కే తన సుసానోతో నరికేస్తాడు. సాస్కే, చెప్పాను కదా మనం వాడిని చంపకూడదు, వాడి దగ్గర ఒరోచిమారు పవర్ ఉన్నట్టుంది, అంత ఈజీగా చావడలే అంటూ సాస్కే డైరెక్ట్గా అటాక్ చేస్తే హుడ్ లోపల కాబుటో స్నేక్స్లా మారి తప్పించుకుంటాడు. ఇక్కడ తన బాడీలో సుగెట్సు, కారిన్లా చాలామంది పవర్స్తో పాటు ర్యూచి కేవ్కి వెళ్ళి వైట్ స్నేక్తో ట్రైనింగ్ చేసి అంటుండగా సాస్కే తన ఫుల్ పవర్ సుసానో యారోతో అటాక్ చేసినా తప్పించుకుంటాడు. ఇప్పుడు నా సెన్సరీ పవర్ పెరిగింది, నేచర్ ఎనర్జీ నా ఫ్రెండ్ అయింది. ఒరోచిమారు ఎంతగానో పొందడానికి ట్రై చేసి పొందలేకపోయిన పవర్, వాడొక పర్ఫెక్ట్ సేజ్ అవ్వలేకపోయాడు, కానీ నేను అయ్యాను. అయితే నేను అనుకున్నట్టే నువ్వు సేజ్ మోడ్ యూజ్ చేస్తున్నావా? నువ్వు ఒరోచిమారు లాగే అసహ్యమైన పామువి, నేను ఇంకా స్నేక్ని కాదు. నా పర్ఫెక్ట్ సేజ్ పవర్తో స్నేక్ స్కిన్ని విడిచి ఒక డ్రాగన్లా మారా అంటూ తన వైట్ ఎక్స్ట్రీమ్ అటాక్ యూజ్ చేసి ఒక పెద్ద ఫ్లాష్ ఇంకా దారుణమైన సౌండ్తో సాస్కే ఇంకా ఇటాచిని కదలనట్టు చేస్తాడు. దానితో సాస్కేని అటాక్ చేయడానికి బయలుదేరిన కాబుటోని ఇటాచి తన సుసానోతో కాపాడతాడు. ఇటాచి, నా చాక్రాని సెన్స్ చేయగలిగావా? నీ చాక్రాని నేను సెన్స్ చేయలేదు, నాతో ఉన్న నాగటో సెన్స్ చేయడంతో తెలుసుకున్నా. అంతేకాక ఇప్పుడు నీ టార్గెట్ ఎవరో నాకు తెలుసు, నువ్వు వాడిని అటాక్ చేస్తావని తెలిసే వాడిని కాపాడాను. నిన్ను ఉచిహా క్లాన్ మొత్తం నుంచి వేరు చేసేది నీ విజువల్ పవర్సే. ఎవరినైనా ఇట్టే చదివేస్తావు, అందుకే ఎవరినైనా వెంటనే మోసం చేయగలవు. తన అన్నని అవమానించడంతో కోపం వచ్చిన సాస్కే అటాక్ చేస్తే కాబుటో తప్పించుకుంటాడు. ఇప్పటికిప్పుడు కలుసుకున్న మీరిద్దరూ కలిసి ఇంత గొప్ప స్కిల్స్ ఉన్న నన్నే ఓడించగలను అనుకుంటున్నారా? పైగా ఇప్పటి వరకు అన్ని అబద్ధాలే చెప్పడం వల్ల ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలీదు. సాస్కే, ఒకసారి నాతో మిషన్కి రావడం గుర్తుందా? వైల్డ్ బోర్ వేట, అదా? గుర్తుంది అని ఇద్దరు వాళ్ళ సుసానో యాక్టివేట్ చేసి ఫైట్ స్టార్ట్ చేస్తారు. 行くぞ。ああ、急所を外せ。普段ここに角なんてないもんだからついに గతంలో పూర్తిగా మిస్ చేసినా ఇప్పుడు బాగానే గురి చూసి కొట్టావు. నీ అంతటా నువ్వు వైల్డ్ బోర్ని వేటాడగలవు, కానీ వైల్డ్ బోర్ బదులు మనం వేటాడాల్సింది ఆ పాముని. సాస్కే, నీకు ఆల్రెడీ ఇటాచి నిజం తెలుసు కదా, అందుకే తనను ఓడించిన తర్వాత లీఫ్కి తిరిగి రాలేదు. అందుకే అకాట్స్కిలో చేరి లీఫ్ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నావు. నీ అన్నని బాధ పెట్టిన విలేజ్ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావు. నాకు తెలిసి అది ఖచ్చితంగా నిజమో కాదో తెలుసుకోవడానికే ఇటాచిని ఇక్కడి వరకు ఫాలో చేసావు. కానీ నీకు తెలుసు కదా, నీ అన్న చెప్పేవన్నీ అబద్ధాలే. ఇటాచి విలేజ్ని కాపాడడానికి తన సొంత ఫ్యామిలీనే చంపాడు. ఇది నువ్వు చేసేదానికి ఆపోజిట్ కదా. కానీ నువ్వు కోరుకునేది, నేను కోరుకునేది ఒక్కటే సాస్కే. ఒరోచిమారు కంప్లీట్ చేయలేని లీఫ్ డిస్ట్రక్షన్ని నీతో కలిసి నేను చేస్తా. కాబట్టి బాగా ఆలోచించు. ఇటాచీని నువ్వు వెన్నుపోటు పొడిచి నాతో చేతులు కలుపు. గిల్టీగా ఫీల్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే ఇటాచి ఆల్రెడీ చనిపోయాడు, వాడొక రీయానిమేషన్ అనడంతో సాస్కే విలేజ్లో అందరూ ఇటాచిని ఒక క్రిమినల్ అని, ద్రోహి అని తప్పుగా మాట్లాడింది గుర్తు తెచ్చుకొని నా లీఫ్ డిస్ట్రక్షన్ నాకు మాత్రమే సొంతం. ఇటాచి అలా ఎందుకు చేశాడో నాకు తెలుసు. ఒక లీఫ్ షినోబితో కనిపెట్టబడి ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో స్పైలా పెంచారు. అందరి నమ్మకం పొందడం కోసం మెడికల్ నింజుట్సు నేర్పించారు. స్పైలా ఒక విలేజ్ నుంచి ఒక విలేజ్కి వెళ్తూ అబద్ధాలతో జీవించా. నాకు ఫ్రెండ్స్ లేరు, నా గురించి తెలిసిన వారు ఎవరూ లేరు. ఆఖరికి లీఫ్ విలేజ్ కూడా నన్ను నమ్మడం మానేసింది. ఇటాచీలాగే నేను విలేజ్ బాగు కోసమే పనిచేశా, కానీ నాకు మిగిలిందల్లా అగౌరవం ఇంకా అవమానం. ఇటాచి అలా బతకడం వల్లే నువ్వు ఇలా తయారైతే నేను అలా బతకడం వల్ల ఇలా తయారయ్యాను. కాబట్టి నేను నాకన్నా బాగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అందుకే
నేను నీ అన్నలా నీకు సాయం చేస్తా, రా, నాతో చేతులు కలుపు. సాస్కే, వాడిని పట్టించుకోకు, వాడు నాకన్నా మంచి స్పై, అంటే వాడు నాకన్నా బాగా అబద్ధాలు చెప్తాడు. అంతేకాక విలేజ్ నా గురించి ఏమనుకున్నా, నన్ను ఎలా చూసినా నేను ఎప్పటికీ లీఫ్కి చెందిన ఇటాచి ఉచిహా. సాస్కే, నువ్వు ఇలా తయారవ్వడానికి నేనే కారణం, కానీ ఇప్పుడు నేను చెప్పేది వింటావని కోరుకుంటున్నా. ఎందుకంటే నీతో చెప్పడానికి నా దగ్గర ఒకటి ఉంది. కానీ ముందు వీడి పని ముగిద్దాం. మీరు నన్ను చంపలేరు, ఎందుకంటే నేను రీయానిమేషన్ యూజర్. నన్ను గాయపరిచినా వెంటనే హీల్ అవుతా. నా కళ్ళని కూడా పూర్తిగా మూసుకున్నా కాబట్టి మీ విజువల్ పవర్స్ అయిన గెంజుట్సు కూడా పనిచేయదు. మీ బ్రదర్స్ ఇద్దరూ కలిసినా నన్ను ఓడించలేరు. ఇటాచి, ఇప్పుడు ఏం చేద్దాం? వాడికి ఉచిహా యొక్క అసలైన పవర్ తెలీదు. ఉచిహాలో కంటి చూపుతో సంబంధం లేని విజువల్ జుట్సు కూడా ఉంది, కానీ దానివల్ల మన కంటి చూపు కోల్పోతాం అనడంతో సాస్కే డాన్జో వాడిన జుట్సు గుర్తు తెచ్చుకొని, ఈజనాగినా? ఇది ఈజనాగి కాదు, దాని రెండో సకమైన ఫర్బిడెన్ జుట్సు. నేను ఆల్రెడీ దీనిని మొదలెట్టా. ఒకరి విధిని మార్చే అల్టిమేట్ గెంజుట్సు ఈజనామి. ఈజనాగి జరిగిన దానిని మార్చగలిగే జుట్సు అయితే ఈజనామి జరగబోయే దానిని డిసైడ్ చేసే జుట్సు. అంటుండగా కాబుటో తన ఇనార్గానిక్ యానిమేషన్ యూజ్ చేసి ఇటాచిని అటాక్ చేసి ట్యాగ్తో మళ్ళీ తనని కంట్రోల్ చేద్దాం అనుకుంటే సాస్కే అమాత్రాసుతో ఆపుతాడు. దీనితో ఇటాచి బయటపడతాడు. కాబుటో, నిన్ను చూస్తుంటే ఒకప్పటి నన్ను చూస్తున్నట్టే ఉంది, అందుకే చెప్తున్నా, నువ్వు ఓడిపోతావు. ఈ యుద్ధం మొత్తానికి నేనే సెంట్రల్ ఫిగర్ని. అకాట్స్కిని నా కంట్రోల్లో పెట్టా. ఈ యుద్ధాన్ని నాకు నచ్చినట్టు మార్చా. మీ ఉచిహా బ్రదర్స్ని కూడా ఓడించబోతున్నా. నిన్ను ద్వేషిస్తున్నా, నేను అర్థం చేసుకోగలను. మనిద్దరం స్పైస్ కావడంతో అబద్ధపు జీవితాన్ని జీవించాం, కానీ నేను ఆఖరికి అర్థం చేసుకున్నా, అన్నీ ఒక్కడనే చేస్తూ పర్ఫెక్ట్ అవ్వాలనుకోకూడదు. ఏం చేయగలమో ఏం చెయ్యలేమో తెలుసుకోవాలి. ఒక లూజర్లా మాట్లాడుతున్నావు. ఏం చెయ్యలేనో తెలుసుకోవాలా అంటే ఓటమిని ఒప్పుకోవాలా? కాదు, నేను నువ్వు క్షమించుకోగలగాలి. నీ అంతటా నువ్వు చేయలేని పనులకి అన్నీ నువ్వు ఒక్కడివే చేయలేవు. అందుకే నీకు ఫ్రెండ్స్ ఉన్నారు. నిన్ను నువ్వు పూర్తిగా తెలుసుకోవడానికి ముందు నిన్ను నువ్వు పూర్తిగా గుర్తించాలి. నేను అందులో ఫెయిల్ అయ్యా. అందరితో పాటు నాకు నేను అబద్ధాలు చెప్పుకొని నన్ను నేను మోసం చేసుకున్నా. వాళ్ళని వాళ్ళు గుర్తించలేని వాళ్ళు ఓటమి పాలవుతారు. నేను ఓడిపోయినట్టే. నీకు నా గురించి అసలు ఏం తెలుసు అంటూ కాబుటో తన గతం గుర్తు చేసుకుంటాడు. కాబుటోనెవరో ఆర్ఫనేజ్ మదర్ కాపాడి తనని హీల్ చేసి అనాథాశ్రమంలో చేరుస్తుంది. గతం మర్చిపోయిన తనకి పేరు పెట్టి తన గ్లాసెస్ ఇచ్చింది గుర్తు తెచ్చుకొని, మొదటి నుంచే నాకంటూ ఏం లేవు. అలా ఒకరోజు కాబుటో ఆశ్రమానికి డాన్జో వచ్చి బలవంతం మీద ఒకరిని నింజా కింద తీసుకెళ్ళాలి అనుకుంటే తన ఆశ్రమాన్ని కాపాడడం కోసం తానే వెళ్ళడానికి ఒప్పుకొని అప్పటి నుంచి ఒక స్పైలా బతకడం మొదలు పెడతాడు. రకరకాల విలేజెస్లో చాలా మిషన్స్ చేస్తూ స్పైలా మారతాడు. 5 ఏళ్ళు గడిచిన తన మనసులో ఏదో మూల మళ్ళీ ఆశ్రమం వాళ్ళని కలిస్తే బాగున్ను అని అనుకుంటాడు. అలా ఒక మిషన్లో పొరపాటున తనని కాపాడిన ఆర్ఫనేజ్ మదర్ని అటాక్ చేశాడు అని తెలుసుకొని కాపాడడానికి ట్రై చేస్తాడు. కానీ మదర్ కాబుటోని మర్చిపోతుంది. తానే నన్ను గుర్తుపట్టలేదా? ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు తానే గుర్తించకపోతే ఇంతవరకు నేను చేసింది ఎవరి కోసం? నాకు పేరు పెట్టింది, గ్లాసెస్ ఇచ్చింది, అంతా అబద్ధమే. ఇది నేను కాదు అన్న ఆలోచనలో ఉండగా ఒరోచిమారుని కలుసుకుంటాడు. నేనెప్పటి నుండో నిన్ను గమనిస్తున్నా, నాతో రా, నువ్వు తెలుసుకోవాలనుకునేవన్నీ చెప్తా. ఏం మాట్లాడుతున్నావు? మీ మదర్ నిన్ను ఎందుకు గుర్తుపట్టలేదో తెలుసుకోవాలని లేదా అని తన హైడౌట్కి తీసుకెళ్లి స్పైస్లా కాబుటో ఇంకా మదర్కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియడంతో ఫౌండేషన్ వాళ్ళని చంపాలనుకుంటుంది అని రివీల్ చేస్తాడు. విలేజ్ కోసం ప్రాణాలకు తెగించి ఇంత చేస్తే ఇదేనా మేము పొందింది? తర్వాత తన మదర్ కాబుటో ఫౌండేషన్లో స్పైలా ఆర్ఫనేజ్ బాగుండాలని జాయిన్ అయ్యడం తెలుసుకోవడంతో తనని విడిపించడానికి తన మదర్ కూడా జాయిన్ అయింది అని కూడా ఒరోచిమారు రివీల్ చేస్తాడు. దానితో డాన్జో కొన్నేళ్ల తర్వాత ఒకరిని అసాసినేషన్ చేయమన్న మిషన్ ఇచ్చాడు. చెప్పాలంటే అది నువ్వే. మరి మదర్కి అది నేనని ఎందుకు తెలియలేదు? మదర్కి నువ్వు వేరే చోట ఉన్నట్టు, బాగానే ఎదుగుతున్నట్టు ఫొటోస్ పంపి మోసం చేస్తూ నమ్మించారు. తనకి తెలియకుండానే తను నీ అసలు రూపాన్ని మర్చిపోయింది. అంటే ఫౌండేషన్ ఎవరైనా మిగిలితే వాళ్ళని చంపడానికి నిన్ను పంపారా అని కోపంతో రగిలి
నాకంటూ మిగిలింది మదర్ ఒక్కటే. ఇప్పుడు తను కూడా లేదు. నాకంటూ ఏదీ లేదు. నా గురించి నాకేం తెలీదు అంటూ ఓరోచిమారుని చంపడానికి ట్రై చేసిన ఓరోచిమారు బయటపడి, నీ గురించి నీకేం తెలీదా? అయినా పర్లేదు, ఇప్పటి వరకు జరిగినవి నీకు నచ్చకపోతే నీకు నచ్చినవి వెతికి వాటిని పొందు. నేను కూడా నా గురించి నేను తెలుసుకోవడానికి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ నాకంటూ ఎంతో నాలెడ్జ్ ఇంకా ఎబిలిటీస్ పొందా. అలా ఒకటి ఒకటి పొందుతూ పర్ఫెక్ట్గా మారుతున్నా. ఈసారి పొందింది నిన్నే. అంటే ఇప్పుడు నేను ఒక ఎక్స్పెరిమెంట్నా? నేను నీ టాలెంట్ని గుర్తించా. నిన్ను చంపి దానిని వేస్ట్ చేయలేను. ఫౌండేషన్ ఒకరి గుర్తింపుని ఎరేస్ చేస్తే నేను నీకంటూ ఒక గుర్తింపిస్తా. మనందరి కోసం ఒక విలేజ్ సృష్టిస్తా. విలేజ్ ఆఫ్ ద హిడెన్ సౌండ్. ఇప్పటి నుంచి మనం లీఫ్ ఫౌండేషన్ని వదిలి వెళ్ళిపోదాం. ఇక నుంచి నేనే నీ సుపీరియర్, నీ బ్రదర్, ఇంకా నీ పేరెంట్ అంటూ ఓరోచిమారు కాబుటోకి తనకంటూ ఒక గుర్తింపిచ్చి తనని వాడుకుంటూ అకాట్స్కీలో స్పైలా కూడా చేస్తాడు. నీకున్నది నచ్చకపోతే నీకు నచ్చింది ఒకదాని తర్వాత ఒకటి పొందు అన్న ఓరోచిమారు మాటలు కాబుటోని బాగా ఇన్స్పైర్ చేయడంతో అందరి సెల్స్ని తనలో ఇంప్లాంట్ చేసుకుంటూ ఇలా తయారవుతాడు. నాకు మీ సీక్రెట్ కూడా కావాలి. మీ ఉచిహా బ్లడ్ లైన్లో ఉన్న షారింగన్ ఇంకా ఎవేకనైన మాంగెక్యో షారింగన్ నా సొంతం కావాలి అంటూ తనలో ఇంప్లాంట్ చేసుకున్న సాకాన్ సెల్స్తో తనలో జిరోబోని ఏర్పరచుకొని తన ఎర్త్ స్టైల్ జుట్సుతో అమాత్రాసుని పక్కకి తోస్తాడు. తర్వాత కాబుటో కిడోమారు వెబ్తో అటాక్ చేస్తే అమాత్రాసుతో అడ్డుకుంటారు. ఒక పక్క వెబ్ అటాక్స్తో ఇంకో పక్క కిమిమారో బోన్ జుట్సుతో చుట్టుముడితే సాస్కే, ఇటాచి వాళ్ళ సుసానో వాడి అటాక్ చేసి అడ్డుకుంటారు. దానితో టయుయా ఫ్లూట్ జుట్సు వాడి గెంజుట్సులో పెట్టి ఓరోచిమారు పవర్తో వాళ్ళని అబ్జర్వ్ చేసుకుందామని అనుకుంటే, కాబుటో నువ్వు ఓరోచిమారు కాదు, నిన్ను నువ్వు అబద్ధాలతో నమ్మించుకొని మోసం చేసుకోకు. వాళ్ళని వాళ్ళు గుర్తించలేని వాళ్ళు ఎప్పటికైనా ఓటమి పాలవుతారు అంటూ సాస్కే ఇంకా ఇటాచి ఒకరి కాళ్ళతో ఒకరిపై గెంజుట్సు యూజ్ చేసి టయుయా గెంజుట్సు నుంచి తప్పించుకుంటారు. అటాక్ చేసిన కాబుటోని సుసానోతో ఆపుతారు. నేను ఇజనామే యాక్టివేట్ చేశా, నువ్వు ఇంకా ఫెయిల్ అయిపోయావు అంటుండగా కాబుటో అటాక్ చేస్తాడు. సాస్కే తనని కాపాడడానికి తన స్వాట్తో అటాక్ చేస్తే దానిని కాబుటో అడ్డుకుంటాడు. దానితో ఫైర్ బాల్ జుట్సుతో అటాక్ చేసిన సాస్కేని వాటర్ స్టైల్ జుట్సుతో ఆపుతాడు. తర్వాత అటాక్ చేయబోతున్న ఇటాచిని పొడిస్తే ఇటాచి కంటి చూపు పోయినట్టు రివీల్ అవుతుంది. కంటిన్యూ చేస్తే ముందులాగే మళ్ళీ కాబుటో హార్న్ అటాక్ చేసి కట్ చేస్తాడు. అలా మళ్ళీ ఆల్రెడీ జరిగినవే జరిగి చెప్పిన డైలాగ్సే చెప్పడంతో ఏంటిది డేజావులా మళ్ళీ జరిగినట్టే జరుగుతున్నాయి అని అటాక్ చేసిన మళ్ళీ ఇందాక జరిగినట్టే కాబుటో తనని పొడవడం, ఇటాచి క్రోజుట్సుతో తప్పించుకోవడం, తన హార్న్ కట్ చేయడం మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అవే మళ్ళీ జరగడంతో గెంజుట్సులో ఉన్నాడేమో అని రిలీజ్ చేసుకోవడానికి ట్రై చేసినా పని చేయదు. మళ్ళీ అవే సీన్స్, తన హార్న్ కట్ అవ్వడం, తన మీద వాటర్ డ్రాప్ పడడం, ఏం చేసినా రిపీట్ అవుతూనే ఉంటాయి. వాడింకి లూప్ నుంచి బయటపడలేడు. జరగబోయేదాన్ని డిసైడ్ చేయగలిగే గెంజుట్సు ఇజనామి. まだだ。僕にはオロチマル様の力がある。言ったはずだ。お前の行動パターンは分かったと。これよりイザナミに入る。こちらも言ったはずだ。何もかも手のひらで踊ってると。君も例外ではないんだよ。サスケ、俺から離れるな。まるでデジャブだね。もう見飽きたよ。
サスケ、俺から離れるな。何なんだこれは。お前は俺の道術にはまった。そんなバカな。僕は完璧なはずだ。そんな僕が。わからないのか。お前は決して完璧ではない。内ハイタチ。奴はこのループから逃れることはできない。運命を決める術、これがイザナミだ。అసలు ఐసైట్తో సంబంధం లేకుండా విజువల్ జుట్సు ఎలా పనిచేసింది అని అడగడంతో ఇజనామి ఎలా పనిచేస్తుందో ఇటాచి సాస్కేకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇజనామి ఫిజికల్ సెన్సెస్ని వాడుకునే విజువల్ జుట్సు నీ ఓపోనెంట్తో తలపడుతూ ఇద్దరి సెన్సెస్ని ఒక పాయింట్లో క్యాప్చర్ చేసి దానిని ఏ అనుకో. అలా టైం గడిచే కొద్దీ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ని బి అనుకో. అలానే ఇంకో సి అనే పాయింట్ని నీ షారింగన్తో రికార్డ్ చేసి నీ పవర్స్తో మళ్ళీ ఏ అనే పాయింట్ని క్రియేట్ చేయగలిగితే ఒక లూప్ ఫామ్ అయ్యి ఇంకా ఇజనామి యాక్టివేట్ అయ్యి ఒక లూప్ ఫామ్ చేస్తుంది. ఇదొక ఇన్ఫినిట్ లూప్, కానీ దీనివల్ల ఒక కంటి చూపు పోతుంది. అయితే ఎప్పుడు కాబట్టో దీని నుంచి బయటపడలేడా? లేదు, దీనిలో ఒక ఎస్కేప్ రూట్ కూడా ఉంటుంది. నీకు ఇజనాగి గురించి తెలుసు కదా, నచ్చినట్టు జరిగింది ఏదైనా మార్చుకోగలిగే అల్టిమేట్ గెంజుట్సు. అలా ఈజనాగి వల్ల ఉచిహాలో గందరగోళాన్ని ఆపడానికి కనిపెట్టిందే ఈ ఈజనామి. ఇది స్వార్థంతో కళ్ళు మూసుకుపోయిన వారిని కాపాడడానికి కనిపెట్టిన జుట్సు. ఇక్కడ కాబుటో ఇంకొకరిలా ట్రాన్స్ఫార్మ్ అవడానికి చూస్తున్నంత వరకు లూప్ ఆగదు. తనని తను గుర్తించగలిగితే బయటపడతాడు. బయటపడే మార్గం ఉంటే కాబుటో మీద ఎందుకు వాడడం? వాడిని చూస్తే ఒకప్పటి నన్ను చూసినట్టే ఉంది. తనకి కావాల్సిందంతా పొందాలనుకుంటున్నాడు. అందుకే వాడు ఫెయిల్ అవ్వకూడదని నమ్ముతూ తనని తాను మోసం చేసుకుంటున్నాడు. నేను అలానే ఎవరి మాట వినలేదు, అందరినీ నమ్మడం మానేసా. నాలానే వీడు కూడా తనని తాను క్షమించలేకపోతున్నాడు, అలానే తనని తాను గుర్తించలేకపోతున్నాడు. వాడు చేసేది ఖచ్చితంగా తప్పే, కానీ జరిగిన దానికి పూర్తి బాధ్యత వాడిది మాత్రమే కాదు. నా ఛాన్స్ అయితే పోయింది, కానీ వీడు తనని చావుకు ముందే క్షమించగలడు. వీడి లాంటి వాడికి ఎందుకు హెల్ప్ చేయాలనుకుంటున్నావు? వీడు నీలా కాదు, నువ్వు పర్ఫెక్ట్ అన్నయ్య. సాస్కే, నేను నిన్ను ఒక విజువల్ జుట్సుతో కంట్రోల్ చేయాలనుకున్నా. దాని పేరు కొటా మట్సుకామి. ఎప్పుడు నిన్ను ఒక పిల్లోడ్లా చూసా. నీ బలాన్ని నేను నమ్మలేదు. చెప్పాలంటే ఈ లోకంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. నన్ను చూసి తెలుసుకో. నేను నాలో కనిపెట్టలేనిది, సాధించలేనిది నువ్వు కనిపెట్టి సాధించు. కట్ చేస్తే గెంజుట్సులో ఉన్న కాబుటో తప్పించుకోలేక, అసలు నేనేం తప్పు చేశా? అందరూ నన్ను గుర్తించాలనుకున్నా, అందులో తప్పేముంది? అన్నిటికన్నా ముందు నిన్ను నువ్వు గుర్తించుకోవాలి. అప్పుడు అందరికీ అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు. నీతో అయినా నాతో అయినా. అబద్ధాలు చెప్తూ ఉంటే ఫ్రెండ్స్ ఎలా అవుతారు? అబద్ధాలతో నిన్ను నువ్వు మోసం చేసుకుంటే నిన్ను నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. కట్ చేస్తే ఇటాచి ఇంకా రీయానిమేషన్ జుట్సు ఆపడానికి డిసైడ్ అయ్యి ఇక దీనితో యుద్ధం ముగుస్తుంది. కానీ అన్నయ్య, నువ్వు కూడా మాయమవుతావు. నేను మళ్ళీ నా విలేజ్ని కాపాడా. లీఫ్కి చెందిన ఇటాచి ఉచిహాలా. ఎందుకు ఈ విలేజ్ నిన్ను ఎంత బాధ పెట్టినా, విలేజ్ కోసం ఎంత చేస్తున్నావు? దానిని నువ్వు క్షమించినా నేను క్షమించలేను. నీకు అలా జరగడం వల్లే నేను ఇలా తయారయ్యా అనడంతో ఇటాచి నారుటో చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని సాస్కేని ఎలాగైనా నారుటోనే ఆపుతాడని నమ్మకం ఉంచి, ఇక నిన్ను మార్చగలిగేది నేను కాదు సాస్కే, కానీ ఈ జుట్సుని నేనే ఆపగలను. దీనితో నేను నారుటోకి ఇచ్చిన ప్రామిస్ పూర్తవుతుంది అని తన త్సుకుయోమి యూజ్ చేసి, నారుటో నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నా, ఇక ఇది నీకే వదిలేస్తున్నా. కట్ చేస్తే మాదర అడిగిన క్వశ్చన్కి 5 కాగే ఏ సమాధానం ఇవ్వకపోవడంతో తన క్లోన్స్తో సుసానో యూజ్ చేసి అందరినీ గట్టిగా వేసుకుంటాడు. అందరూ కాగే ఆల్మోస్ట్ ఓడిపోయిన స్టేజ్కి వెళ్తే ఓనోకి అందరికీ ధైర్యం చెప్తాడు. పదండి, చావుకి ఎదురుగా వెళ్ళి వీడిని ఓడిద్దాం. మనం 5 కాగే, మనం నారుటోకి ఇచ్చిన మాటని గుర్తు తెచ్చుకోండి, మనం ఎలాగైనా గెలుస్తామని చెప్పాం కదా అన్న మాటలకి అందరూ మళ్ళీ ఫైట్ చేయడానికి రెడీ అవుతారు.
అయితే అసలైన ప్రాబ్లం ఓనోకియా. వాడిలో మళ్ళీ భయం పుట్టించాలి అనుకుంటుండగా సునాడే ఓనోకి చాక్రా ఇస్తే తన చాక్రా అంతా వాడి ఓనోకి అతి పెద్ద పార్టికల్ స్టైల్ జుట్సుతో అన్ని క్లోన్స్ని ఒకేసారి అటాక్ చేస్తాడు. కానీ మాదరా దాని నుంచి తప్పించుకున్న వెంటనే మిజుకాగే ఇంకా రైకాగే కలిసి లైట్నింగ్ డ్రాగన్తో అటాక్ చేస్తే మాదరా దానిని అబ్జర్వ్ చేస్తూ ఉండగా గారా తన శాండ్తో సీల్ చేయడానికి ట్రై చేస్తాడు. చూసావా, ఇదే మా 5 కాగే పవర్. నిజమే, మీరు మీ కాగే అనే పేరుకి తగ్గట్టే ఫైట్ చేస్తున్నారు. అయితే మాదరా ఉచిహా అనే నేను కూడా నా ఫుల్ పవర్తో దానిని ఎదుర్కొంటా అని తన ట్రూ సుసానో యాక్టివేట్ చేస్తాడు. దాని సైజ్ చూసి కాగే అందరూ షాక్తో భయపడతారు. ఇంకా పూర్తవ్వలేదు అని తన పర్ఫెక్ట్ సుసానో రివీల్ చేస్తాడు. మన పవర్లో ఇంత డిఫరెన్స్ ఉందా? నా గ్రాండ్ ఫాదర్ ఇలాంటి వాడితో పోరాడాడంటే నమ్మలేకపోతున్నా. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నన్ను ఆపగలిగేది హాషిరామ ఒక్కడే, కానీ వాడిక్కడ లేడు కదా అంటూ ఒక్క దెబ్బతోనే కొండలని పిండి చేస్తాడు. అంత ఈజీగా మౌంటైన్ని కట్ చేయడం చూసిన కాగే షాక్లో, ఇదా మాదరా ఉచిహా అంటే? మరెప్పుడు ఎందుకని నాతో పోరాడినప్పుడు ఎందుకని పవర్ని చూపించలేదు? పిల్లలతో ఆడుకునేటప్పుడు ఎవరైనా పూర్తి శక్తి చూపిస్తారా? అది పక్కన పెడితే మీ పని ఇంకా అయిపోయిందా? ఈ సుసానో విధ్వంసానికి మరో పేరు. ఈ బ్లేడ్తో చేసే ఒక్క అటాక్తో ప్రపంచంలో దేనినైనా ధ్వంసం చేయగలదు. టెయిల్ బీస్ట్కే పోటీ ఇచ్చే పవర్ 5 కాగే. ఇక మీ కథ ముగిసినట్టే. ఇదే టైంలో ఇటాచి కాబుటోని కంట్రోల్లో పెట్టి రీయానిమేషన్ ఆపడానికి ట్రై చేస్తాడు. ఇంకా నేనేం చెప్పినా నిన్ను ఆపలేను కదా. నేను నిన్ను చూసినప్పుడు నేను నిన్ను ఫాలో చేసింది టోబీ ఇంకా డాన్జో చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి, కానీ దానికి మాత్రమే ఫాలో చేయలేదు. నేను నీతో ఉంటే నా జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. చిన్నప్పుడు నా ఫీలింగ్స్, నేనెంతగానో అభిమానించే అన్నయ్య. అందుకే నీకు దగ్గరయ్యే కొద్దీ మనం ఎలా ఉండేవాళ్ళమో గుర్తొచ్చే కొద్దీ నిన్ను ఇంకా అర్థం చేసుకున్నా. దానితో నిన్ను అంతలా బాధ పెట్టిన లీఫ్ విలేజ్పై ఇంకా ద్వేషం పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు కాపాడినా ఏదో ఒకరోజు నేనే విలేజ్ని డిస్ట్రాయ్ చేస్తా. గుడ్ బై అన్నయ్య అంటుండగా ఇటాచి రీయానిమేషన్ జుట్సుని రిలీజ్ చేయడంతో ఫైట్ చేస్తున్న అందరి సోల్స్ మాయమవడం స్టార్ట్ అవుతాయి. ఇదే టైంలో 5 కాగేని అటాక్ చేయబోయే మాదరా సుసానో మాయమవుతుంది. ఏం జరుగుతుంది? జుట్సు క్యాస్టర్కి ఏమైనా అయ్యిందా? ఇంకా టైం ఉంది. మనం విడిపోయే ముందు నీతో చెప్పాలనుకునేవన్నీ చెప్పాలి. ఇక అబద్ధాలతో పని లేదు. నిన్ను వదిలిన రాత్రి నేనంతా డాన్సో ఇంకా టోబీ చెప్పినట్టే చేశా అని ఇటాచి తన షారింగన్తో సాస్కేకి జరిగిందంతా చూపిస్తాడు. ఇక్కడ గతంలో షిసుయి తన కోటా మట్సుకామిని యూజ్ చేసి కూడెటాట్ ఆపడానికి ట్రై చేస్తే డాన్జో షిసుయి రైట్ ఐని దొంగలించినట్టు రివీల్ అవుతుంది. దానికి కారణం డాన్జోకి ఉచిహాపై నమ్మకం ఉండదు. తన లెఫ్ట్ ఐ కోసం కూడా వచ్చే ఛాన్స్ ఉందని షిసుయి లీఫ్ని కాపాడడం కోసం యూజ్ చేయమని లెఫ్ట్ ఐని ఇటాచికి ఇచ్చి మరణిస్తాడు. తర్వాత ఉచిహా కూడేటాట్ ఆపడానికి ఎల్డర్స్ అందరూ కలిసి ఉచిహా అందరినీ ఆన్బుని యూజ్ చేసి చంపడానికి ట్రై చేస్తారు. కానీ హొకాగే అయిన హిర్సెన్ మాత్రం మాట్లాడడానికి ట్రై చేద్దాం అని ఇటాచీని ఏమైనా చేసి కొంతకాలం ఆపమంటాడు. కానీ తర్వాత కంత్రి డాన్జోగాడు ఇటాచీతో ఒంటరిగా మాట్లాడి హోకాగే ఏం చెప్పినా వాళ్ళు విలేజ్ మీద కూడేటాట్ ప్లాన్ చేస్తే విలేజ్ని కాపాడడానికి అందరినీ చంపాల్సి వస్తుంది. ఉచిహా అందరినీ సమూలంగా నాశనం చేయాల్సి వస్తుంది, ఏమీ తెలియని నీ చిట్టి తమ్ముడితో సహా. కానీ నీ తమ్ముడిని కాపాడుకోవడానికి ఒక దారుంది. బెదిరిస్తున్నారా? లేదు, నీకొక చాయిస్ ఇస్తున్నా. మీ ఉచిహా క్లాన్తో కలిసి కూడేటాట్లో పాల్గొని నీ క్లాన్తో కలిసి చావడం, లేదా లీఫ్తో కలిసి కూడేటాట్కి ముందే నీ తమ్ముడిని కాపాడుకొని నీ క్లాన్ మొత్తాన్ని చంపడం. ఏదైనా విలేజ్ని కాపాడడానికే ఈ మిషన్ ఉచిహా ఇంకా లీఫ్కి డబుల్ ఏజెంట్ అయిన నువ్వు మాత్రమే చేయగలవు ఇటాచి. ఈ మిషన్ నీకు ఎంతో బాధ కలిగించవచ్చు, కానీ నీ తమ్ముడిని కాపాడుకునే అవకాశం ఇదే. మన విలేజ్ని కాపాడడం కోసం ఈ మిషన్ యాక్సెప్ట్ చేస్తావా ఇటాచి అన్న దానికి ఇటాచి ఒప్పుకొని టోబీతో చేతులు కలిపి లీఫ్ని తన చిట్టి తమ్ముడిని అటాక్ చేయకూడదు అన్న కండిషన్తో
కూడేటాట్ని ఆపడానికి డిసైడ్ అవుతారు. తన అమ్మా నాన్నని చంపే ముందు ఎంతో బాధపడతాడు. తన ఫాదర్ ఆఖరిలో కూడా నీ తమ్ముడిని బాగా చూసుకో, ఇది నువ్వు ఎంచుకున్న మార్గం, నీతో పోలిస్తే మా బాధ ఒక్క సెకండ్లో పోతుంది, మనం నమ్మింది వేరైనా నిన్ను చూసి నేను గర్వపడుతున్నా, నువ్వు నిజంగానే చాలా దయగలవాడివి అంటూ ఎంతో బాధతో తన పేరెంట్స్ని కూడా చంపుతాడు. ఇక దీనితో నీకు పూర్తి నిజం చెప్పా, నేనెప్పుడు నీకు అబద్ధాలే చెప్తూ క్షమించమని అడిగా, నా చేతులతో కావాలని నిన్ను దూరం పెట్టా, ఎందుకంటే ఇందులో నువ్వు విరుక్కోకూడదు అనుకున్నా, కానీ అప్పుడు నీకు చెప్పుంటే మన అమ్మ నాన్న ఇంకా ఉచిహా క్లాన్ అందరినీ నువ్వు మార్చేవాడివేమో, మొదటి నుంచే నీతో ఓపెన్గా ఉంటుంటే, నీకన్నీ నిజాలు చెప్పుంటే ఇప్పుడు నీ ముందు ఒక ఫెయిల్యూర్లో నుంచొని ఇలా చెప్పాల్సి వచ్చేది కాదు. అందుకే ఆఖరిసారిగా ఈ నిజాన్ని చెప్తున్నా, నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించక్కర్లేదు. ఇక మీద ఏం జరిగినా ఇది గుర్తుపెట్టుకో, నేనెప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ తన చిట్టి తమ్ముడికి ఇటాచి ఆఖరి గుడ్ బై చెప్తాడు. There's still time. Sasuke, I always lied to you. I asked you to forgive me, even as I kept pushing you away. I didn't want to pull you in. But now I think of it this way. Maybe you could have changed father, mother, the Uchiha clan. If I'd faced you honestly from the very beginning. If we'd told each other the truth as equals. I failed. I won't put myself above you and tell you this and that. It's too late. So this time, for once, let me tell you one small truth. It's all right if you never forgive me. But no matter what you become, I will always love you. This is the last time. I truly... Thank you, Sasuke. Being able to live as your brother made me... happy. రీయానిమేషన్ జుట్సు రిలీజ్ అవ్వడంతో రీయానిమేట్ అయిన అందరూ వాళ్ళ గుడ్ బైలు చెప్పుకుంటూ మాయమవుతారు. ఇది తెలుసుకున్న హెడ్ క్వార్టర్స్ ఇదంతా సాధించిన గొప్ప షినోబి ఎవరు అని ఆశ్చర్యపోతారు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుంది? రీయానిమేషన్ రిలీజ్ అవ్వడంతో 5 గెలిచినట్టేనా? దీనివల్ల జించురికిని కోల్పోవడంతో మన హీరో నారుటో టోబీని ఓడిస్తాడా? చెప్పినట్టే తన మాస్క్ని పగలగొడతాడా? వీటన్నిటి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం వీలైనంత తొందరలో నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేసుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని
తెలుగు anime కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ దెన్. బాయ్.